ఉంటాడు. ఒకసారి ఒక మంచి దైవజనుడు 5 సంవత్సరాలుగా ఆ పట్టణంలో సువార్త ప్రకటిస్తూ ఉంటే ఒక్కడు ప్రభు నమ్మలేదంట. ఒక్కడు కూడా. ఇంటింటికి తిరిగి పత్రికలు ఇస్తున్నాడు, ఒక్కడు ప్రభు నమ్మలే. ఇంకా ప్రభువా ఈ ఇండియా దేశాన్ని విడిచిపెట్టి వెళ్తాను, 5 సంవత్సరాలుగా ఇంటింటికి తిరిగి సువార్త ప్రకటిస్తున్నాను, పత్రికలు ఇస్తున్నాను, ఒక్క ఆత్మ కూడా నీ దగ్గరికి రాలేదే అని దిగాలుగా ఆ రోడ్డు ఎమ్మడి నడుచుకుంటూ పోతూ ఉంటే మున్సిపాలిటీ వారి చెత్త కుండి కనపడిందంట. చెత్త కుండి, వినండి ఈ మాట, చెత్త కుండి. ప్రియులారా, ఆ చెత్త కుండి వినండి, బజార్లో వెళుతూ ఉండగా రోడ్డు పక్కన చెత్త కుండి ఉంది. చెత్త కుండికి ఇంగ్లీష్లో యూజ్ మీ అనే పదం రాయబడింది. అంటే నన్ను వాడుకో, నన్ను వాడుకో అనే పదం. అంటే చెత్త కుండని నన్ను వాడుకోండి అని. అంతే వాడుకోవడమే కదా చెత్త కుండీని మున్సిపాలిటీ వాళ్ళు చెత్తలు దాంట్లో వేసేది కదా. ప్రియులారా, ఆ దైవజనుడంట ఆ పదాన్ని చదువుకొని చెత్త కుండి దగ్గర మోకరించాడంట. మోకరించి కన్నీరు పెట్టి ప్రార్థన చేశాడంట. ప్రభువా, ఈ చెత్త కుండిని వాడుకుంటున్నారు చాలా మంది. వినండి మాట, వినండి వినండి. ఈ చెత్త కుండిని వాడుకుంటున్నారు, నన్ను వాడుకో అనే పదం ఇక్కడ వాడుంది. నన్ను ఎందుకు వాడుకోవు? వాడుకో. నన్ను ఎందుకు వాడుకోవు? నన్ను వాడుకో. యూజ్ మీ, నన్ను వాడుకో అని కన్నీరు పెట్టి ఆ చెత్త కుండి దగ్గర మోకరించి ప్రార్థన చేసి ప్రభువా నన్ను వాడుకో, నన్ను వాడుకో అని ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళాడంట. మరుసటి రోజులు వచ్చాయంటండి ఆత్మలు ఒక్కొక్కరు. చప్పట్లు కొట్టండి అందరికి కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.